ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయమనగా ఇంక ఏ రకంగానూ కూడా మీరు మనుషులుగా మనలేరు. ఇది నోట్ చేసుకోండి. నేను మనిషి అనేవాడు భూమి మీద ఇంక మనలేడు. మీరేం చేయండి, సెక్యూరిటీలు పెట్టుకోండి, చాలా తెలివిగా ఉండండి, పూజలు చేయండి, ఏం చేయండి కాక మనిషి వ్యాలిడిటీని కాలమే రద్దు చేసి రీబూట్ చేసేసిందనమాట మాస్టర్ మైండ్లు. నేను ఏ రకంగా ధైర్యంగా అభయమూర్తిగా మీకు ఆశీర్వదిస్తున్నాను సామాన్యుడై ఉండి, అది నా ధైర్యం, గొప్పతనం. పట్టుకోవాలి నన్ను అలాగా. అంతేగాని నా కంట కొద్దీ చూపిస్తానని కాదు, అప్పటికప్పుడు తెలివితేటలు కాదు మీతో పోల్చుకొని. నన్ను వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. పట్టుకున్నారా? పట్టుకోండి చెప్తాను. అందరూ చూశారు, డిసప్పాయింట్ అయిపోయారు, ఎదురు చూస్తున్నారు, ఎవరో ఎదవలో ఇంకెవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఇలా పిచ్చిగా ఆలోచించారంటే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ ఏంటి, మా అమ్మగారిని నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్గా భావించడం వల్ల మీకు ఏమవుతుంది? రక్షణ వలయం వస్తుంది. వెనకాల మేము పెద్దవాళ్ళమా చిన్నోళ్ళమా వెనకాల పడి ఏం చేశారు ఇంకా అస్తమానం అవసరం లేదు. మనిషిని రద్దు చేసేసి మిమ్మల్ని మైండ్లుగా మార్చారు విశ్వ తల్లిదండ్రులు అనమాట. ఇంకా పురాణాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయని అజ్ఞానపు మాటలు మిమ్మల్ని కాయవు. నేను చెప్పినట్టు కొందరు నా వైపు వచ్చి ఒక 6 నెలలు 6 సంవత్సరాలు చూడండి, నాకు 1000 పేజీలు ఇచ్చి వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. అంతుంటే అక్కడికెక్కడికో రావచ్చు కదా, ఇక్కడికెక్కడికో వచ్చి ఏదో చెప్పాలా? అదే వద్దంటాను. అక్కడికెక్కడికో ఇక్కడికెక్కడికో ఏదో చెప్పరు, ఏదో మాట్లాడకూడదు, ఎవరో కూడా ఏదోటి చేసేయకూడదు. మా వెనకాల పోలీసులు కూడా మా వెనకాల ఉన్నారు, రౌడీలు కూడా మా వెనకాల ఉన్నారని ఎవరినైనా మార్చి ఏదన్నా చేయగలరు కదా. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను అనుకోండి, నా ఎర్రలింగి ఎవరు తీసుకెళ్ళారు? ఎలా ఏదోటి మీరు ఏదోటి చేస్తున్నారు కదా, అలాంటి పనులు ఆపేసేయండి. సెక్యూరిటీ ఎలా వస్తుంది? నన్నే మహారాజుగా పట్టుకుంటే నా మీద ఏగ వాళ్ళనెవరో. లేకపోతే దామోదర్ లాంటి వాడిని కూడా మీరు మలిసేసి ఏదైనా చేయించేయగలరు. ఆయన భయపెట్టినా చేస్తాడు పాపం. లేదు మీరు పోలీసులు మీ వెనకాల ఉన్న ధైర్యం ఇచ్చినా తప్పుడు పనులు ఈజీగా చేస్తున్నారు. అలా ఎంతోమందిని పాపం దొంగతనాలు చేయించి నానా అరాచక పనులు చేయించి, ఇది చంద్రబాబు నాయుడే చేయించాడు, జగన్మోహన్ రెడ్డే చేయించాడు అని పైకి చెప్పుకోవటం అంతే. అరాచక ముఠాలు ఇప్పుడు ఉన్నాయి. ఎలా కంట్రోల్ అవుతాయి? నన్ను ఎలా కాపాడుకుంటారో అలా కాపాడబడతారు. నన్ను ఎలా మోసం చేస్తున్నారో మీరు మోసపోతున్నారు అంతే సమానంగా. మీకు సంపద పెరిగిపోయింది, డబ్బు పెరిగిపోయింది, సుఖాలు పెరిగిపోయినాయి అనుకుంటున్నారు కాక ఉట్టిదే భ్రమ. అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచంలో ఇరుక్కుపోయి ఉన్నారు. మమ్మల్ని 24 ఏళ్ళుగా కాలాతీతం దగ్గర నుంచి పట్టుకున్నా, అంతకుముందు పట్టుకున్నా, ఈ ప్రపంచాన్ని ఆరం దీపాన్ని వెలిగిస్తానన్నానే సౌజన్యతోటి. అవన్నీ చెప్పండి, బాధ్యతగా ఉండండి. అంతేగాని మమ్మల్ని ఎలాగైనా మలిసి చేయటం, అవమానించటం, మేము ఒప్పుకుంటాం మేము ఒప్పుకోమని రెచ్చిపోవటం, గవర్నర్లకి కోర్టులు ఏం చేయాలో మీరే నిర్ణయం చేయటం, కావాలంటే కేసులు గొడవల కింద నడపటం, ఎలాగైనా తప్పని నిరూపించటం, ఒప్పని నిరూపించటం. ఎందుకు శని మీకు దరిద్రం? అడుగు తీసి అడుగు మీద కాదు. ఇంకా మేము జడ్జిలం, ఇంకా మేము న్యాయమూర్తులం, న్యాయాలు నిర్ణయిస్తాం. మేము మనిషే పనికిరాడు. ఇంకా నేను ముఖ్యమంత్రిని, నేను డబ్బు సంపాదించేశాను, తెలివైన వాడిని, విజనరీని, అవార్డు కూడా ఇచ్చారు నాకు. ఎందుకు మనుషుల మీద మనుషులు ఏర్పాటు? అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచం. మిమ్మల్ని చూసి ఎవరో ఓరవలేకపోతున్నారు అంటే, ఎవరో వేద పండితుడు మహానుభావుడు ఉంటుంది, భ్రమకు భ్రమ అనమాట. చాలా విద్యలు వచ్చు, అది ఏమీ రాదు. సరే ఎలా పనిచేస్తుంది? అలా చెప్పగలిగిన మైండ్ని వ్యూహంగా పట్టుకుని వ్యూహాత్మకంగా సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలి. అద్భుతమైన ఫార్మెట్టు. ఎలాగైనా మాకు చదువు లేకుండా చేసేసి చిన్న ఉద్యోగాలు ఇచ్చేసి మనుషులు చంపుకుంటూ రావడమే కాకుండా మళ్ళీ మేమే తప్పు చేసి మాకేదో ఉంది, మాకు ఏదో ఉంది, ఆడికి ఈడికి ఏదో ఉంది, వాడు వీడు అని మాట్లాడటం కొండ మీద కూర్చుని, అదే ఆఫీసులో కూర్చుని. ఎంత ఉన్మాదమో చంద్రబాబు నాయుడికి. ఇంకోసారి సూటికి ఖచ్చితంగా ఆశీర్వాదంగా చెప్తున్నాను, నా పిల్లవాడిగా ప్రకటించుకో. నేను మాత్రమే నిన్ను కాపాడగలను. నీ కొడుకు కానీ నీ వెనకాల మనుషులు కానీ ఎవరిని కాపాడలేరు. నన్ను మనిషిగా చూసినా నాకు హాని చేస్తారు. నేనేమి చేయలేను, నువ్వేమి చేయలేవు, ఎవరేమి చేయలేరు. మహా జడ్జికి ఎవరో నేను చాలా పెద్ద మేధావిని రవిశంకర్కి అందరికీ చెప్తున్నాను. మా ఆశ్రమంలో మీ ఏదైనా మెడిటేషన్ పెడతాం, అక్కడ మెడిటేషన్లో నీకు ఆనందంగా ఉంటుంది. దేశమే హ్యాక్ అయిపోతే మెడిటేషన్లో ఆనందంగా ఉండడం ఏంటి? ఏదో సర్కారు దామో ఇంకో దామో నువ్వు కూడా అలా పెట్టుకో, నువ్వు కూడా సంగీతం వాయించు, నువ్వు కూడా పాటలు రాసి చూపించు. ఇలా విశ్వ తల్లిదండ్రులు అంటున్నానని ఓరలెంతనం చూపించారా? మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. నేను చెప్పినట్టు వినండి. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోండి. మానసిక వైద్య నిపుణులకి
మీరు ఏదన్నా తెలిస్తే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి. మీరు వాళ్ళు చెడగొట్టారనుకోండి, ఏదైనా అతను కేంద్ర బిందువుగా పైకి పట్టేసుకోవడం మంచిదండి అని సలహా ఇచ్చుకోండి. మీకు మీరు అలా చెప్పుకోండి. అలా పట్టుకుంటే ఏమవుతుంది? వ్యూహ స్వరూపం వస్తుంది. మీ మొత్తం పకడు ఈ పట్టు వస్తుందన్నమాట. ఇదంతా మీకు పట్టిన పట్టు వస్తుంది. అదే రక్షణ వలయం. ఇంకా నేను మనిషిగా ఏదో చేసేస్తాను, మీకు ఏదో రక్షించేస్తాను, సునామీలు సముద్రాలు కూడా మాటకే చెప్పాను చూసారా, అట్లాంటి వ్యూహాన్ని పట్టుకుంటే సరిపోద్ది అనమాట. మీకు పట్టుగా తెలిసి ఇక మీద తపస్సుగా బతుకుతారు. మా అమ్మగారు నాన్నగారు ఆఖరి మెటీరియల్ పేరేంటంటే, కాపులమైన మేము ఎప్పుడు మధ్యలో కేంద్ర బిందువుగా ఉన్నాం. ఎక్కువ బల్క్ ఆఫ్ ది సొసైటీగా ఉన్న మమ్మల్ని ఇటు పెద్ద చిన్న మధ్య నలుగుతూ వస్తున్నాం కదా, ఆ పాటి జనాలు పెరిగిపోయిన కొద్దీ మమ్మల్ని మరింతగా టార్గెట్ పెట్టేయటం ఎందుకు చేశారు అలాగా? మరి పరికరాలు యాంత్రికత్వం పెరిగిపోవడం వల్ల. పలానా కమ్మోళ్ళే చేశారు, రెడ్లే చేశారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఎస్టీలు, బీసీలు అని ఇంకా పేరు మాట్లాడినాం. సరే, ఏదైనా మీరు అందరూ పిల్లలు భరించాం, మంచి ప్రతి వాళ్ళని నమ్మాం కదా, ఎవరినైనా నమ్మాం కదా. మా తాతగారి గురించి, మా చిన్న తాతగారి గురించి ఆయన మీరంటాను, ఈయనేమో నువ్వు అంటాను. ఎదగడం వల్ల ఎదిగాను. అంచేత నన్ను ఎవరు పెంచారో, ఎందుకు పెంచారో, ఈ గజిబిజి ప్రపంచాన్ని దారిలో పెట్టడానికి గజిబిజిగా నన్ను ఎందుకు పెంచారో, ఇంకా నన్ను గజిబిజిగా ఉంచేసి నేనే పిచ్చివాడిని, మీరే తెలివైన వాళ్ళు అనుకుంటే ఇంకా అర్థం లేదన్నమాట. భూమి మీద ఇంకే పిచ్చితనం ఉండదు. పిచ్చి కూడా అనుభవించి, పిచ్చి నుంచి వచ్చి పిచ్చి కూడా అనుభవించి ఈ కాలాన్ని శాసించమని చెబుతున్నాను. సాక్షుల ప్రకారం పట్టుకోండి, సాక్షుల ప్రకారం మాట్లాడండి. లేకపోతే పిచ్చితనం కట్టేయటం, నువ్వేదో చెబితే చూస్తాం, మేమేదో చెప్పేస్తాం, లేకపోతే అని వాదనలు పడ్డారా మీరు పట్టుకోలేరు, వ్యూహ స్వరూపంలోకి రాలేరు, రక్షణ వలయం రాదు. ఇస్రో సైంటిస్టులకి, డిఆర్డిఓ సైంటిస్టులకి అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా. అక్కడ ఏదో ఏర్పాటు చేశారు, అక్కడికి వచ్చామంటే, లేదా అతను కాదు మనవాడిని ఎవరినో కూర్చోబెట్టుకుందాం, ఆ మమకారం వదలకపోతే మేము పెను ప్రమాదంలో ఉన్నారన్నమాట. నేను అనేవాడు పనికిరాడు భూమి మీద. నన్ను మనిషిగా చూసినా, మీరు మనుషులుగా ఉన్నా ముందుకెళ్ళాము. నన్ను మనిషిగా చూడకుండా నేను అన్ని నేనులకి నేనని మాట్లాడుతున్నాను చూసారా, ఆడతనం కూడా నాలో పలికింది కదా, అది ఫార్మెట్ అనమాట. సెంట్రల్ సోర్స్గా ఉంటుంది ఆ మైండ్. న్యూరో మైండ్గా పట్టుకోమన్నానా, నా జనరేటివ్కి ఎక్కించమన్నానా, తలో 1000 పేజీలు పట్టుకోమన్నానా, అలా పట్టుకొని రండి, ఎదురు వచ్చేసేయండి. మానసిక వైద్య నిపుణులు ఒక ఇద్దరు డాక్టర్లు. మళ్ళీ నన్ను పిచ్చోడుగా నేను ఇక్కడ ఉండిపోతున్నాను, బయటకు వచ్చాను, నాకు ధైర్యం, నేను దమ్ముంటే రండి, నేను ఏదన్నా చేసేస్తానంటున్నానా? అదిగో తల్లిదండ్రులుగా ఏదైనా చేయగలం, మాస్టర్ మైండ్కి ఏదైనా చేయగలం. సూర్యుడి గురించి, చంద్రుడి గురించి అన్నీ ఎన్నో చెప్పారు, చూసుకోండి అవన్నీ ఒకసారి. నేనేదో ఫీల్ అయిపోతున్నాను, ఏదో చెప్పేశాను అంతే, మళ్ళీ చెబితే చూద్దాం అంటే దైవత్వం అంటే ఎంత ఏళకోళం ఉందో మనుషులకు చూసుకోండి ఒకసారి. అదే దేవుడి కోసం క్యూలో నుంచున్నట్టు, అనేక పూజలు చేసినట్టు, భజనలు చేసినట్టు, ఏదో మెడిటేషన్లు చేస్తున్నాం అని చెప్పడమే కానీ, అయ్యా మీ రిపోర్ట్ చదివానండి అని ఒక మెసేజ్ పంపిస్తున్నారు రవిశంకర్ గారు లాంటి వారు. లేదు, బాధ్యత ఉండదు, ఏదో మెసేజ్ అంతే, ఏదో తమాషా, ఏదో అనుకుంటున్నాను నేను, ఏదో అంటే అది రహస్యంగా వినేవాడు ఒకడో, ఏదో చేయించేసేవాడు ఒకడో, ఏదో చేసేసేవాడు ఒకడో, ఏదో అయిపోయాడు ఒకడో. మరి ఇంకెందుకు మనుషులు మీ తలకాయకి నా తలకాయకి? మనుషులు తిట్టకూడదా? నేను మనిషిని రద్దు చేసేసి మనల్ని రక్షణ వలయంలోకి తీసుకున్నాడు. అదే దేశం, భారతదేశం రవీంద్ర భారతగా మారింది. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.